హలో అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారు కదా! అయితే నిన్న నాగుల చవితి అయిపోయింది కదా! ఈరోజు నాగపంచమి అండి. అయితే నాగపంచమికి సంబంధించిన ఒక చిన్న స్టోరీ నేను ఒక బుక్‌లో చదివానండి. అది ఒకసారి మీకు చెప్తాను చూడండి. అయితే అనగనగా ఒక సేఠ్ ఉంటాడంట. ఆ సేఠ్‌కి 7 కొడుకులుంటారంట. ఆ 7 కొడుకులకి కూడా పెళ్లయిపోతుందనమాట. అయితే అందరికంటే పెద్ద కోడలు చాలా గ్రీడీ అనమాట. అంటే చాలా అతి ఆశ ఎక్కువనమాట దానికి. లోభం ఎక్కువ. అలాగే అందరికంటే చిన్న కోడలేంటంటే చాలా మంచిది, వినయవంతురాలిది, ఇంకా గుణవంతురాలనమాట. అయితే ఏమవుద్దంటే దీపావళి సమయం వస్తుందనమాట. అయితే పెద్ద కోడలంటుంది, ఇల్లంతా మట్టితోని శుభ్రంగా ముందు ఒత్తేసిన తర్వాత, అప్పుడు దాని మీద పేడతో అలకాలి. అయితే మనకి దానికి మట్టి కావాలి. అయితే పూర్వకాలంలోని మట్టిల్లులుండేయి కదండీ! సో, అందుకనేసి వాళ్ళకి మట్టి అవసరం ఉన్నాది. అయితే ఆ మట్టి కోసం వాళ్ళు ఒక ప్లేస్‌కి వెళ్తారు. అయితే దానికి కావాల్సిన సామాన్లు కూడా పట్టుకొనెళ్తారు. అయితే పెద్ద కోడలు ఆహ్ బొరుగుతోని తవ్వుతూ ఉంటుందనమాట మట్టి. అయితే ఆ మట్టి తవ్వేటప్పుడు ఏమవుతదంటే అక్కడ ఒక సర్పం కనిపిస్తుంది. పాము కనిపిస్తుంది. అయితే ఈ పెద్ద కోడలు ఏం చేస్తుందంటే ఆ పావుని చంపాలని చూస్తుంది. చంపాలని చూస్తున్నప్పుడు అందరికంటే చిన్న కోడలు ఉంది కదా! ఏడో కోడలు లాస్ట్ కోడలు తనొచ్చి వద్దు, జీవుల్ని చంపకూడదు, అది పాపం, అక్క వదిలియండి అని బతిమాలుతుందనమాట. అయితే వద్దు, అది మనకి హాని చేస్తుంది, మనం చంపకపోతే మనం చంపేయాలి అంటే అప్పుడు చిన్న కోడలేమో ప్రాధేయపడుతుంది. లేదు, నేను చెప్తాను, నేను తీసుకెళ్తాను ఆ పావుని, నేను జాగ్రత్తగా చూస్తాను అని చెప్తుంది. అయితే ఏమవుతది, ఆ పావుని తీసుకెళ్ళి చెప్తుందనమాట. నేను నిన్ను నీ ప్రాణాన్ని నేను రక్షించాను. నువ్వు ఈ ఒక ప్లేస్‌లో అంటే ఒక సైడ్‌న ఒక దగ్గర కూర్చోబెడతదనమాట. నువ్వు ఇక్కడే ఉండు, నేను వచ్చిన వరకు ఇంకెక్కడికి వెళ్ళకూడదు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. అయితే ఈ కోడళ్ళందరూ కూడా ఈ మట్టి పట్టుకొని వాళ్ళ పని అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఆ పని దగ్గరికి, అంటే ఆ మట్టి కోసం మళ్ళీ వస్తారు. అయితే వచ్చేటప్పుడు ఆ పాము అక్కడే కూర్చొని ఉంటుందనమాట. అప్పుడు చిన్న కోడలు ఆ పావుని చూసి, "అయ్యో! నువ్వు ఇక్కడే ఉన్నావా? నువ్వు ఎందుకు ఇక్కడ కూర్చున్నావు?" అని అడుగుతదనమాట. అప్పుడు ఆ చిన్న కోడలు అడిగితే ఆ పాము చెప్తుంది, "నువ్వే కదా ఇక్కడ నువ్వు ఎక్కడికి ఎళ్ళొద్దు, ఇక్కడ కూర్చోమని చెప్పావు. అందుకే నేను ఇక్కడే కూర్చున్నాను" అని చెప్తుందనమాట. అయితే అప్పుడు "నన్ను క్షమించు, నేను మర్చిపోయాను" అని చెప్పి ఆహ్, ఆహ్, చెప్తదనమాట చిన్న కోడలు. అయితే అప్పుడు ఏమవుతదంటే చిన్న కోడలు అంటే ఆ పావుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతుంది. అయితే ఇంట్లో వాళ్ళెవ్వరూ కూడా ఆ పావుని ఇంటికి తీసుకురావడానికి ఒప్పుకోరు. అయితే చాటుగా ఏం చేస్తుందంటే రోజు పాలు పడతదనమాట. రోజు పాలు పోస్తదనమాట ఆ పావుకి. పాము పాలు తాగుతదనమాట రోజుని. సో, అలాగా కృతజ్ఞగా ఉంటుంది. అయితే ఏమవుతది, అయితే ఒకరోజు దీపావళి తర్వాత భాయి దూజ్ పండగనేది వస్తుందనమాట. భాయి దూజ్ పండుగ వచ్చేటప్పుడు ఆ 7 కోడళ్ళు ఎవరైతే 6 కోడళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందమ్ములుంటారు. వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ ఇంటికి వాళ్ళని తీసుకొని వెళ్తారు. కానీ పాపం తినకి అందమ్ములెవ్వరూ ఉండరనమాట. అయితే తిను బాధపడుతూ ఉంటుంది. నాకు అందమ్ములెవ్వరూ లేరు. నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను. అందరూ ఎవరి పుట్టింటికి ఆళ్ళ అందమ్ములు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు అని బాధపడుతూ ఉంటుంది. అయితే అప్పుడు ఈ సర్పం ఏంటంటే మనిషి రూపం ధరించి వచ్చి, "అమ్మ, నేను నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను. పద మన ఇంటికి వెళ్దాము" అని చెప్తుందనమాట. అయితే అప్పుడేమో తను కూడా రెడీ అయ్యి అతనితో పాటు, ఆ సర్పంతో పాటు వెళ్ళిపోతుందనమాట వాళ్ళ ఇంటికి. అయితే కొన్ని రోజులు ఉంటుంది. అయితే అక్కడ ఉన్నప్పుడు ఏమవుద్దంటే సర్పం వాళ్ళ అమ్మగారు ఒకరోజు బయటికి వెళ్తూ ఉంటారు. అయితే చెప్తారనమాట, "అమ్మ, నువ్వు తనకి పాలు గట్టా అన్నీ పట్టి" అనేసంటే, సరే అలాగే అనేసి చెప్పేసి ఆవిడ బయటికెళ్ళిపోతారు. అయితే ఏమవుతది, ఆ పాలు వేడిగా ఉంటాయన్నమాట. ఈ చిన్న కోడలు గమనించదు. గమనించకుండా ఆ వేడి పాలు ఆ సర్పానికి పట్టేస్తుంది. అయితే దానివల్ల ఏమవుతదంటే సర్పం నోరనేది కాలిపోతుంది. అయితే అప్పుడు ఆళ్ళ అమ్మగారొచ్చి చాలా కోపం అయిపోతారు. వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మగారు అంటారు, "ఇంక చాలు, చాలా రోజులు అయిపోయింది కదా! తిను ఇక్కడే ఉన్నాది. ఇంక వాళ్ళ ఇంటికి పంపించి" అనేసంటే, అప్పుడేమో ఆ సర్పమేమో తనకి బోలెడు ధనము, డబ్బు అన్నీ ఇచ్చి, అంటే ఇంకా బంగారం అన్నీ ఇచ్చేసి పంపిస్తారనమాట. అయితే ఆళ్ళ ఇంటికెళ్ళిన తర్వాత కోడళ్ళందరూ వచ్చేస్తారు కదా! పెద్ద కోడలు, "ఏటి ఇంత డబ్బు, ధనం తీసుకొచ్చావు? నీకసలు అందములే లేదని చెప్పావు. ఇంత డబ్బు, ధనం తీసుకొచ్చావు. మాకు నిజం చెప్పు" అని తనకి హింసిస్తారు. హింసిస్తే తను చెప్తుంది, "లేదు, నాకు నిజంగానే అండములు లేరు. నేను ఇలాగా ఆ పావుని కాపాడాను కదా! సో, అతనే మనుష్య రూపంలోని మన ఇంటికొచ్చారు.
ఇంటికొచ్చి నన్ను అందమ్ముడుగా నన్ను చెల్లెలుగా భావించి తీసుకొనెళ్ళారు. అయితే నేను అక్కడే ఉన్నాను. అతనే నాకు ఇవన్నీ సంపదలన్నీ ఇవన్నీ ఇచ్చారు. అదే నేను తీసుకొచ్చాను అంటే పెద్ద కోడలు ఏం చేస్తుంది, తనకి ఆశ ఎక్కువ కదా! ఇంకా కూడా తెమ్మని చెప్తుందనమాట. ఇంకా అడుగు అంటే బంగారు చీపిరితో సహా అడిగించేస్తదనమాట. అయితే తను అలాగే అడుగుతుంది. ఆ సర్పం కూడా అలాగే అన్నీ ఇస్తూ ఉంటారు. అయితే ఒకరోజు ఏమవుతదంటే సర్పం ఏమో అన్నీ ఆ పెద్ద కోడలే అడుగుతుంది గానీ, పెద్ద కోడలు అన్నీ ఉంచేసుకుంటున్నారు కదా! నా చెల్లెలికి ఏమీ ఉండడం లేదు అని ఒక హారం అనేది చాలా బహుమూల్యమైన హారం అనమాట అది. అది దాంట్లోని ఏంటంటేనే బోలెడు రత్నాలు, మాణిక్యులు, ఇంకానేమో వజ్రాలు అన్నీ బాగా ఉంటాయన్నమాట. అయితే చాలా బహుమూల్యమైనది. అది ఉపహారం కింద ఇస్తారనమాట. అయితే అది ఆవిడ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఏమవుతదంటే ఈ హారం గురించి ఆళ్ళుండే ప్రదేశంలోని రాజు, రాణి ఎవరైతే ఉంటారో ఆ రాణి వరకు ఈ హారం వార్త వెళ్ళిపోతుంది. ఆవిడ దగ్గర ఉన్న హారం ఎవరి దగ్గర లేదు అనేసి వెళ్ళిపోతుంది. అయితే ఆ రాజు, రాణి ఏం చేస్తారు, ఈ హారాన్ని తెప్పించమని చెప్తారు. అయితే సైనికులొచ్చి ఆ హారాన్ని పట్టుకోవడానికి వస్తారు. ఆ హారము పట్టుకొని వెళ్తారు. అయితే ఈ 7 కోడళ్ళు, సేటు ఆళ్ళందరూ కూడా భయపడిపోతారు. ఏంటి ఏమైపోయిందో ఏటో చేస్తారో ఏటో అని. కానీ అయితే ఏమవుతది, ఆ హారం అయితే పట్టుకొని వెళ్ళిపోతారు. వీళ్ళు బాధపడుతూ ఉంటారు గానీ మరేం చేయలేరు. అయితే అప్పుడు ఇది ఏడో కోడలు ఉంది కదా! అదేమో నా హారం వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయారు అని మనసులోని చెప్పుకొని కళ్ళు మూసుకొని ఆ నాగరాజుడికి దండం పెట్టుకుంటదనమాట. నువ్వు ఇచ్చిన హారం పోయింది, ఇలా పట్టుకొని వెళ్ళిపోయారు అని. అయితే అప్పుడేమవుద్దంటే ఆ రాణిగారు ఎప్పుడైతే ఆ హారాన్ని మెడలో వేసుకుంటారో అప్పుడే అది పాము కింద మారిపోద్దనమాట. అయితే ఆవిడ భయపడిపోయి తీసేస్తారు. అయితే తీసేస్తుంటే అప్పుడు ఏం చేస్తున్నారు, మీరు ఏమైనా మా మీద ప్రయోగాలు చేస్తున్నారా, అబద్ధాలు ఆడుతున్నారా, మేము హారం ఇమ్మంటే ఏటో ఇచ్చేసారా అనుకొని వాళ్ళందరినీ కుటుంబాన్ని మొత్తాన్ని అందరినీ కూడా రాజుగారి సభలోని ప్రవేశించమని చెప్తారనమాట. అయితే వీళ్ళందరినీ బంధించేసి ప్రవేశిస్తారు. అయితే అప్పుడేమో రాణిగారు అడుగుతారనమాట. ఏంటి అనేసంటే హారం గురించి అడిగితే అప్పుడు తను చెప్తుందనమాట. స్టోరీ అంతా చెప్తుంది. ఈ యొక్క పాము ఉండేది. ఆ పాముని నేను కాపాడాను. నాకు అన్నగా ఉన్నారు. నేను పాలు పోసేదాన్ని. వాళ్ళ ఇంటికెళ్ళాను. నాకు ఆ హారం ఆయన ఉపహారం కింద ఇచ్చారు. అది మీరు తీసుకున్నారు. అది అంటే ఆ సర్పాన్ని నాకు గిఫ్ట్‌గా ఇచ్చారు కాబట్టి, అంటే సర్పం కదా అతను. సో, అందుకనేసి అది మీరు మెడలో యేసుకునేసరికి సర్పంగా మారిపోయింది. ఇది నేను ఒక్కదాన్నే యేసుకోవాలి. నా ఒక్కదాని మెడలోనే మాత్రమే అది సర్పంగా మారదు. ఇంకెవ్వరైనా యేసుకున్నా అది అలాగే మారిపోతుంది అని చెప్తుంది. అప్పుడు అది ఆళ్ళు నమ్మరు. ఆళ్ళు నమ్మకపోతే అప్పుడు నువ్వు యేసుకొని చూపించు అంటే చిన్న కోడలు యేసుకొని చూపిస్తదనమాట. యేసుకొని చూపిస్తే అది నిజమవుతుంది. సో, అందరూ కూడా ఆ మహత్యాన్ని తెలుసుకుంటారు. అంటే పావుని రక్షించింది కదా! అందుకే ఆ పాము దీనికి ఆపద కాలంలోనే రక్షించింది అనేసి. అయితే ఎవరైతే 7 కొడుకులున్నారో ఆ సేటు 7 కొడుకులు, కోడళ్ళు అందరూ కూడా ఆ రోజు నుంచి నాగపంచమి రోజు భావించి, ఆ నాగపంచమి రోజు ఆ పాలుకి అంటే అదే ఆ పాముకి పాలు పోసి పాముకి పూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది అనేది ఈ కథలో రాసున్నదండి. ఇది నిజమో అబద్ధమో నాకైతే తెలీదు. నేను ఒక బుక్‌లో చదివాను. అదే మీకు చెప్తున్నాను. ఒకవేళ మీకు ఈ కథ నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒకవేళ ఈ కథ కాదండి ఇంకో కథ ఉన్నది అంటే మీరు తప్పకుండా కమెంట్ సెక్షన్‌లోని చిన్న కథ అనేది దానికి సంబంధించిన కథ అనేది రాయండి. నేను చూస్తాను. అదే షేర్ కూడా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.